పూజ గారు నమస్తే. నమస్తే విన్ని. 'విశ్వంబర' మెగా అభిమానులు ఎప్పటినుంచో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అవును. అయితే అది సంక్రాంతికి రావాల్సిన సినిమా హ్మ్. పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. హ్మ్. ఇప్పుడు 'చిరంజీవి' గారు స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. హ్మ్. నెక్స్ట్ ఇయర్ సమ్మర్‌కని అన్నారు. అసలు ఏంటి రీజన్ ఏంటి? ఇన్నాళ్ళు అంటే 1½ ఇయర్ 1½ ఇయర్ ఈ మొన్న ఇంత సంక్రాంతికి రావాల్సిన సినిమా నెక్స్ట్ సంక్రాంతికి కూడా కాకుండా సమ్మర్‌కి ఇంత పోస్ట్‌పోన్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్? అంటే చిరంజీవి గారు స్వయంగా చెప్పారు కదా, హ్మ్. గ్రాఫిక్స్ కారణంగా దీన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మనం వాయిదా వేయాల్సి వస్తుంది. హ్మ్. బట్ అవుట్‌పుట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని ఆయన హామీ ఇవ్వడం చూసాం మనం. హ్మ్. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం విశ్వంబర అనే కాదు, అంతకుముందు హరిహర వీరమల్లో ఏకంగా 12, 13 సార్లు అవును. వాయిదా పడింది. అవును. అంటే ఈ గ్రాఫిక్స్ అనేది అది ఒక బ్రహ్మ పదార్థం లాంటిది అన్నమాట. అర్థం కావట్లేదు. ఒక వారం రోజుల్లో అయిపోద్దని ఒక్కోసారి అనుకుంటారు. అది 3 నెలలు, 4 నెలలు కూడా అవ్వని పరిస్థితులు ఉంటున్నాయి. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే అది సాటిస్ఫాక్టరీగా లేకపోతే మళ్ళీ చేయాలి. హ్మ్. ఇప్పుడు ఏదో ఒక ఏదో వచ్చిన దాంతోటి పంపించేసే పరిస్థితి ఉండదు కదా. హ్మ్. చాలా బాగుందని అని అందరూ అనుకుంటేనే ముందుకెళ్తున్నారు. అవును. ఇప్పుడు దీనికి కూడా ముందు రిలీజ్ చేసినటువంటి టీజర్, హ్మ్. దానికి వచ్చిన ఫీడ్‌బ్యాక్ వల్లే ఈ డిలే అంతా కూడా. అవును. మళ్ళీ మొదటి నుంచి కూడా చేసుకుంటూ అవును. రావడం వల్ల ఇది జరిగింది. హ్మ్. ఇవన్నీ అంటే గతంలో కూడా ఇప్పుడు చిరంజీవి గారి 'అంజీ' సినిమా కూడా, 'అరుంధతి' ఇలా అవును. గ్రాఫిక్స్ రిలేటెడ్ సినిమాలన్నీ సినిమాలన్నీ కూడా ఇలా వాయిదా పడడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ 'విశ్వంబర' విషయంలో కూడా జరిగింది. హ్మ్. కాకపోతే ఏంటంటే 'విశ్వంబర' తర్వాత మొదలైనటువంటి 'అనిల్ రావిపూడి' సినిమా ముందొచ్చేసి హ్మ్. దీనికంటే బాగా ముందు మొదలైన సినిమా. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నటువంటి సినిమా. హ్మ్. దీని తర్వాత అంటే ఈ సంక్రాంతికి వస్తే ఇది సమ్మర్‌కి రావడం అనేది ఒక. అవును. బట్ నేను మొన్న కూడా ఒక వీడియోలో ఒక దీంట్లో చెప్పా. హ్మ్. 'విశ్వంబర' సమ్మర్‌కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాక్టికల్‌గా హ్మ్. ఇప్పుడు 'అనిల్ రావిపూడి' సినిమా ఇప్పుడు 'మనశంకర ప్రసాద్' అని చెప్పి అనుకుంటున్నారు. ఇంకా టైటిల్ రేపు అధికారికంగా ప్రకటిస్తారు. అవును. అది విడుదలకి ఇంకా 4½ నెలలు ఉంది. అవును. అనిల్ రావిపూడి ప్రమోషన్స్ మనం చూసాం సంక్రాంతి షూటింగ్ కోసం. ముందునే జరుగుతున్నట్టు స్టార్ట్ ప్లస్ చేసేస్తారు. ఇలా ఇటువంటి ప్రమోషన్స్ చేయాలంటే చిరంజీవి గారు కూడా మాక్సిమం కోఆపరేట్ చేస్తాడండి. ఆయనకు కూడా ఇష్టం అవును. సినిమాలు ప్రమోట్ చేయడం అంటే, అవును. ఆ ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయడం అంటే ఆయనకి స్వతహాగా చాలా ఇష్టం కాబట్టి, హ్మ్. నాకు తెలిసి ఇది రేపు మొదలయ్యే ఇది రేపు టైటిల్ ప్రకటనతో మొదలయ్యే ప్రచారం ఇంకా అలాగా కంటిన్యూ చేస్తారు. ఏదో ఒకటి వదులుతూనే ఉంటారు ఇంకా. హ్మ్. ఫస్ట్ లుక్ అని, ఆ లుక్ అని చాలా మంది ఉన్నారు కాబట్టి, సాంగ్స్ వెంకటేష్ అని. ఉన్నాడు, నయనతార అవును. ఇలా చాలా మంది ఉన్నారు. సాంగ్స్ ఉంటాయి. హ్మ్. వన్ బై వన్ ఇంగా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. హ్మ్. అయితే ఈ 'విశ్వంబర' సినిమాకి సంబంధించి ఏదైతే ఈ సమ్మర్‌కి పోస్ట్‌పోన్ అయిందో, హ్మ్. అది చిన్న డిసప్పాయింట్‌మెంట్ ఉంటే ఉండొచ్చు మెగా ఫ్యాన్స్‌కి. బట్ హ్మ్. అది బెటర్‌మెంట్ కోసం కాబట్టి హ్మ్. ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ది బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోటి చేసిన పోస్ట్‌పోన్‌మెంట్ కాబట్టి హ్మ్. ఎవరు కూడా దాని గురించి ఎక్కువగా డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. హ్మ్. అంటే కథగా చూసుకున్నట్లయితే 'జగదేకవీరుడు అతిలోక సుందరి' ఆయన హ్మ్. క్లాసిక్ అని చెప్పొచ్చు. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ అలాంటి సోషియో ఫ్యాంటసీ చిరంజీవి గారు చేయలేదు. అంటే 'రాజా ఇప్పుడు చేస్తున్నారు. విక్రమార్క' కూడా కొంచెం అలాగా ఉంటది కదా. ఉండొచ్చు. బట్ హ్మ్. ఇదంటే అవును. ఇంద్రలోకం, ఇన్ని అవును. లోకాలు ఇయన్నీ అవును. ముల్లోకాలని అంటున్నారు కదా! ఆ అవునవునవును. కథకి రివర్స్ చేయబోతున్నారని తెలుస్తుంది. హ్మ్. ఈ ఎలా ఉండబోతారు జనానికి అంటే ఆడియన్స్? ఎప్పుడు కూడా రొటీన్‌కి భిన్నంగా ఉండడం అనేది జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు 'బింబిసార' సినిమా కూడా ఎందుకు యాక్సెప్ట్ చేశారు అంటే 'విశ్వంబర' డైరెక్టర్ వశిష్ఠ హ్మ్. డైరెక్ట్ చేసినటువంటి సినిమా హ్మ్. ఎందుకు అంత పెద్ద విజయం సాధించిందంటే అందులో ఉన్న ఒక కొత్తదనం హ్మ్. కదా. అవును. రెగ్యులర్‌గా చూసే సినిమాలకి హ్మ్. భిన్నంగా తీస్తే డెఫినిట్‌గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. అందువల్ల ఈ చేసే ప్రయోగాలన్నీ కూడా హ్మ్. వీళ్ళందరూ ఆహ్, ఇప్పుడు వెళ్ళిపోతున్నటువంటి దారిలో కాకుండా కొంచెం కొత్తగా. కొత్తగా వెళ్తే హ్మ్. జనాలు యాక్సెప్ట్ చేస్తారు. దాన్ని హ్మ్. ఆహ్వానిస్తారు. హ్మ్. దానికి ఈ పట్టం కడతారనే ఒక దీనితోటి అందరూ ముందుకెళ్తుంటారు కాబట్టి, హ్మ్. చిరంజీవి గారు కూడా ఈ పర్టిక్యులర్‌గా ఇప్పుడు హ్మ్. తన ప్రతి సినిమా కూడా ఒక సంథింగ్ డిఫరెంట్‌గా ఉండాలనే ఒక ఇది అంటే కొన్నిసార్లు జనరల్‌గా ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు 'భోలా శంకర్' కావచ్చు, ఇటువంటి కొన్ని హ్మ్. ఫెయిల్ అయినా కూడా ఆయన ఇకపై తను చేసే ప్రతి సినిమా కూడా ఒక మైల్ స్టోన్ లాగా తన కెరీర్‌లో ఉండాలనే తపనతో ఆయన చేస్తున్నాడు సినిమాలు. హ్మ్. అందులో భాగంగా వస్తున్న సినిమా కాబట్టి డెఫినిట్‌గా ఇది ఆ జోనర్ ఏదైతే డిఫరెంట్ జోనర్‌లో హ్మ్. ఆల్రెడీ 'వశిష్ఠ' సక్సెస్ అయినటువంటి జోనర్ కాబట్టి ఇది. హ్మ్. హ్మ్. ఆయన చెప్పారు సెకండ్ హాఫ్ మొత్తం అంతా కూడా వీఎఫ్ఎక్స్ ఎక్కువ. వీఎఫ్ఎక్సే ఉంటాయి. అందువల్ల దీన్ని తప్పనిసరి పరిస్థితిలో మనం
చేస్తున్నాం చాలా కాన్ఫిడెంట్ ఆయన ఉమ్. అంత కాన్ఫిడెంట్ గా లేకపోతే ఆయన స్వయంగా రంగంలోకి దిగి ఒక వీడియో చేయడు కదా. అవును. మామూలుగా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒకటి ప్రొడ్యూసర్ నుంచి వస్తుంది, ఇలాగా ఈ కారణాల వల్ల మేము వాయిదా వేస్తున్నాం, సమ్మర్గా వస్తున్నాం. ఉమ్. కానీ చిరంజీవి గారే స్వయంగా కెమెరా ముందుకు వచ్చి ఉమ్. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు కాబట్టి అది ఒక డిఫరెంట్ జోనర్ లో. ఇప్పుడు ఈ సినిమా అనిల్ రావిపూడి సినిమా రెగ్యులర్ ఎంటర్టైనర్, ఒక వాల్ వీరయ్య ఆ టైపు ఆ జోనర్ లో వచ్చే సినిమా. అంతకు ముందు సంక్రాంతికి అనిల్ రావిపూడి తీసిన సినిమాలన్నీ మనం చూస్తే తెలుస్తుంది కాబట్టి, దానికి తోడు ఇందులో వెంకటేష్ కూడా ఇందులో ఉండడం, కామెడీకి యాక్షన్ రెండింటిని బ్లెండ్ చేసి సినిమా తీస్తున్నారని మనకు తెలుస్తుంది కాబట్టి ఇది డెఫినెట్ గా కొత్తగా ఉంటది. విశ్వంబర అనే టైటిల్ ఎలాగైతే సంథింగ్ డిఫరెంట్ గా ఉందో, మేకింగ్ కానీ మిగతా ఇక్కడ చిరంజీవి గారి క్యారెక్టరైజేషన్ కానీ అన్ని కూడా కొత్తగా ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు అంటే విఎఫ్ఎక్స్ వల్లనే ఆలస్యం అయింది అనుకోవచ్చా, లేకపోతే అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి వస్తుంది, ఆ సినిమా ఎలాగా పెద్ద హిట్ అవుద్దని ఆయన అంచనాలు ఉన్నాయి. అంటే అలా ఇప్పుడు వచ్చి ఫెయిల్యూర్ అనేది లేకుండా అనిల్ రావిపూడి అన్ని తీసిన సినిమాలన్నీ హిట్. సో అది ఎలాగ బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది, దాని తర్వాత వస్తే దీనికి ఇంకా బజ్ వస్తుంది అని చెప్పి రిలీజ్ చేశారు ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చా, లేదా నిజంగానే విఎఫ్ఎక్స్ వర్క్ వల్లనే లేట్ అవుతుంది? అంటే ఇప్పుడు హర్రీ బర్రీగా ఇప్పుడు ఈ ఉదాహరణకి దీనికి సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్ అన్ని అయిపోయి అనుకుందాం, అయిపోయినా కూడా ప్లేస్ చేయడానికి ఎక్కడ ఉంది అవకాశం? ఇప్పుడు ఈ ఆగస్ట్ అయిపోయింది, జనవరికి లాక్ చేస్తారు ఆల్రెడీ. ఈ సెప్టెంబర్ జనవరి మధ్యలో ఏ దసరాకో దీపావళికి ఎక్కడికో రావాలంటే ఆయన ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ హడావిడి అది ఉంటుంది. ఇది షూటింగ్ అయిపోయినా కూడా మిగతా ఉంటాయి కదా ప్రమోషన్స్ అవి గట్టిగా చేయాలి. ఇప్పుడు అందులోనూ అన్ని కోట్లు పెట్టి నిర్మాణం చేస్తున్నటువంటి సినిమా కాబట్టి అది పాన్ ఇండియా లెవెల్లో కొంచెం ప్రమోషన్స్ కానీ మరొకటి కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంటది. మరి రెండు సినిమాల మీద ఫోకస్ పెట్టడం అంటే కష్టమే కదా చిరంజీవి గారు. ఇటు విశ్వంబరికి టైం కేటాయించాలి, ఇటు దీనికి కేటాయించాలి అంటే కేటాయించడం కూడా ఆయనకి పెద్ద అంటే సంవత్సరానికి 6-7 సినిమాలు ఆయన కూడా చేసిన ఉన్నాయి కాబట్టి కష్టం కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్లేస్మెంట్ అనేది కష్టం అవుతుంది కాబట్టి జనవరిలో ఇది వస్తే తర్వాత సమ్మర్ లో ఇది వస్తే ఈ లోపల నింపాదిగా ఏ ఇబ్బంది లేకుండా అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు హరిహర వీరమల్లు మనం ఇందాక చెప్పుకున్నాం, ఎప్పటికప్పుడు వాళ్ళు ఎందుకు పోస్ట్ పోన్ అయ్యేది, ఈ నెల రోజుల్లో అయిపోద్ది అనుకోవడం, డేట్ అనౌన్స్ చేయడం, అది అవ్వకపోవడం, మళ్ళీ కొత్త డేట్ అనౌన్స్ చేయడం, మళ్ళీ అవ్వకపోవడం, ఇటువంటి తలనొప్పులే లేకుండా ఒకేసారి పోస్ట్ పోన్ చేసి సమ్మర్ అనేది చాలా పెద్ద సీజన్ కాబట్టి ఆ రకమైన అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం కూడా ఈ సినిమాని సమ్మర్ కి పోస్ట్ పోన్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. ఎలాగ నువ్వు అన్నట్టు ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమా తర్వాత వచ్చే విశ్వంబరకి డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటది కదా, బిజినెస్ పరంగా కానీ ఆడియన్స్ లో క్రేజ్ పరంగా కానీ అన్ని రకాలుగా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి పోస్ట్ పోన్ చేయడం అన్నది సరైన నిర్ణయం అని నేను భావిస్తున్నాను.